లైఫ్‌లో ఎప్పుడైనా మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూడంగానే మీ ఊహకందని రేంజ్‌లో వందల కోట్లు కనిపిస్తే మీ రియాక్షన్ ఎట్లుంటది? గుండాగినంత పనైతది కదా! సరిగ్గా ఇట్లాంటి ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ ఒక సామాన్య వృద్ధుడికి జరిగింది. నెలా నెలా వచ్చే వృద్ధాప్య పింఛన్ డబ్బులతోటి చాలా సాధారణంగా పూట గడుపుకునే ఒక పెద్దాయన తమ అకౌంట్ బ్యాలెన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది. 10,000 లక్షో కాదు, ఏకంగా వందల కోట్లు ఆయన ఖాతాలో దర్శనమిచ్చాయి. ఈ ఊహించని ట్విస్ట్ చూసి బ్యాంకు సిబ్బందితో పాటు అధికారులు సైతం షాక్కి గురయ్యారు. బీహార్ రాష్ట్రం ముజాఫర్పూర్ జిల్లాలో రీసెంట్ గా ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ముజాఫర్పూర్ ప్రాంతానికి చెందిన 82 ఏళ్ల కామేశ్వర్ మిశ్రా అనే ఒక ఓల్డ్ పర్సన్ ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ తీసుకుంటుంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం నాడు తన పింఛన్ డబ్బులు డ్రా చేసుకోవడానికి స్థానికంగా ఉన్న ఒక కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాడు. తనకు రావాల్సిన పింఛన్ డబ్బులను చేతికి తీసుకున్న అనంతరం పెద్దాయన చాలా క్యాజువల్ గా నా ఖాతాలో ఇంకా ఎంత డబ్బు మిగిలి ఉందో ఒకసారి చెక్ చేసి చెప్పమ్మా అని అక్కడి ఆపరేటర్ ని అడిగాడు. మిశ్రా అభ్యర్థన మేరకు అక్కడి సిబ్బంది ఆన్లైన్ సిస్టమ్ లో బ్యాలెన్స్ చెక్ చేశారు. అంతే, కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించిన అంకెలు చూసి ఆపరేటర్ కళ్ళు బైర్లు గమ్మినాయి. ఆ అకౌంట్ లో అక్షరాల 759 కోట్ల 69 లక్షల 51,951 భారీ నగదు బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించింది. ఆ అంకెలను ఒకటికి 2 సార్లు లెక్కబెట్టి ముసలతనితో పాటు అక్కడున్న జనాలందరూ అవాక్కయ్యారు. ఒక సామాన్య వృద్ధుడి అకౌంట్ లోకి వందల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయన్న ఆశ్చర్యంలో ఉండగానే కథలో అంతకంటే పెద్ద ట్విస్ట్ రివీల్ అయింది. ఆయన వెంట వచ్చిన దివ్యాంగుడైన కుమారుడు బ్యాంక్ ఖాతాను కూడా సిబ్బంది వెంటనే పరిశీలించారు. ఆశ్చర్యకరంగా ఆ కొడుకు అకౌంట్లోనూ సరిగ్గా 759 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు సిస్టమ్ చూపించింది. అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే తండ్రి కొడుకుల ఇద్దరి ఖాతాల్లో 1,500 కోట్లకు పైగా నగదు జమైందన్నమాట. ఈ ఊహించని పరిణామంతో అలర్ట్ అయిన సిఎస్సి స్టాఫ్ హుటాహుటిన స్థానిక పోలీసులకు సంబంధిత బ్యాంక్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సీన్లోకి ఎంటర్ అయిన అధికారులు ప్రాథమికంగా పరిశీలించి ఇది ముమ్మాటికి బ్యాంకింగ్ సర్వర్లోని సాంకేతిక లోపం వల్ల జరిగిన పొరపాటేనని తేల్చేశారు. అయితే ఇద్దరి అకౌంట్లకి కరెక్ట్గా ఇంత పెద్ద అమౌంట్ ఎలా బదిలీ అయ్యింది, అసలు ఈ టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అన్న కోణంలో పోలీసులు ఐటీ ఎక్స్పర్ట్స్ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఇట్లాంటి క్రేజీ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్లో చెప్పండి.